హై వ్యూవర్స్, ఈరోజు చైనా పరిస్థితి ఎంత దరిద్రంగా దారుణంగా తయారైందంటే ఒకప్పుడు మన ఆపరేషన్ సింధూర్ జరగడానికి ముందు వరల్డ్ వైడ్ ఆయుధాలు కనుక ప్రపంచ దేశాలకు సప్లై చేస్తున్నాయన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉండేది, సెకండ్ ప్లేస్లో రష్యా ఉండేది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఫ్రాన్స్ ఉండేది, ఫోర్త్ ప్లేస్లో జర్మనీ ఉండేది, ఫిఫ్త్ ప్లేస్లో చైనా ఉండేది. ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో చైనా కాదు కదా, దాని దరిదాపులో అసలు ఏమంటారు ఈ 4 దరిదాపులో చైనా లేదు. అసలు చైనా అప్రాక్సిమేట్లీ 70% పైగా తన ఆయుధాలని ఆసియా దేశాలకు అమ్ముతూ ఉండేది. అందులో అధిక భాగం వచ్చేసి ఈ పాకిస్తాన్కి. మొన్న ఆల్మోస్ట్ మన మీద ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ పాకిస్తాన్ వాళ్ళు వేసిన బాంబులు, డ్రోన్లు అన్నీ చైనా వాడివే. ఈవెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చైనా వాడిదే. మొత్తం ఫ్లాప్ అయిపోయింది. దాంతో అడ్డంగా పరుగు పోయింది. ఎవడిదంటే చైనా వాడిది. దాంతో ఇప్పుడు చైనా వాడు కొనుడు ఎవడు లేకపోయాడు. ఇక ఇండియాకి సంబంధించి మొన్న మన వాళ్ళు ప్రయోగించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో వచ్చేసి ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, బ్రహ్మోస్ క్షిపణులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మనది ఒక్కటి ఫెయిల్ కాకపోగా భారతదేశానికి ఈ ఆయుధాలని పరీక్షించేందుకు గాను ప్లేస్ ఎక్కడ ఏంటంటే పాకిస్తాన్ కనపడతా ఉంది. ఈ అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు రకరకాలుగా వేరే వేరే చోట్ల ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. వారు మిసైల్స్ అవి ఈవెన్. బట్ మనకలా కాదు, పాకిస్తాన్ ఉంది, వీళ్ళు వాళ్ళ మీద ప్రయోగించటమే. మొన్న అలాగే అయింది. ఆల్మోస్ట్ అన్నీ మనం చైనా వాడు పాకిస్తాన్ గ్రౌండ్గా వాడుకున్నాడు, మనం పాకిస్తాన్ గ్రౌండ్గా వాడుకున్నాం. చైనా వాడు అన్నీ తుప్పు అని తేలిపోయినాయి, మనం ఏమన్నా సక్సెస్గా తేలిపోయింది. సో ఇప్పుడు మన దేశం నుంచి ఆర్డర్స్ మన దేశానికి ఆర్డర్స్ వచ్చినవి ఎవరెవరు ఇంపోర్ట్ రెడీగా ఉన్నారంటే వేల కోట్లపై ఆర్డర్స్ ఉన్నాయండి. ఒక సౌత్ ఆఫ్రికా కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇటువంటి కంట్రీస్ ఇండోనేషియా కావచ్చు, మలేషియా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అప్రాక్సిమేట్లీ 16 కంట్రీలను వీలైతే వెనకాల అటాచ్ చేస్తాం. చూడండి, 16 కంట్రీలు ఇప్పుడు వెనిజులాతో సహా. అంటే ఉత్తర భారతదేశం, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఆ కెనడా అండ్ అమెరికా వదిలేసేయండి, రిమైనింగ్ కొన్ని లాటిన్ అమెరికా కంట్రీస్ అని అవి కొన్ని ఉన్నాయి, ఆఫ్రికా కంట్రీస్ కొన్ని ఉన్నాయి, సౌత్ అమెరికా కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అండ్ ఆ తర్వాత చూసుకుంటున్నాం మన ఏషియా కంట్రీస్ చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోబోతా ఉన్నాయి. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే మన సత్తా ఏమిటో ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పాం. మన సత్తా ఏమిటో పాకిస్తాన్ పగిలేటట్టు గుర్తు చెప్పాం. పాకిస్తాన్కి సంబంధించి సప్లై చేసిన చైనా వాడు తుప్పాసాడు అని చెప్పి జనానికి అర్థమైపోయింది. అండ్ ఈరోజు పాకిస్తాన్ని మన ఆత్మరక్షణ కోసం అడ్డుకున్నాం కాబట్టి, మన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచం తెలిసాయి కాబట్టి మేము కూడా మీలాగా మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మీ దగ్గర ఉంటే ఆయుధాలు మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి భయంకరంగా ఆర్డర్లు పెట్టేశారు. సో అంతా మంచి జరుగుతుందంటే ఇదే. కానీ 26 మందిని మీది ఏ మతం అని అడిగి మరీ చంపారు. అది మాత్రం ఘోరం అసలు.